హలో గైస్, ఈరోజు వీడియో మా అమ్మగారింట్లో మినీ బ్లాగ్ అయితే షేర్ చేస్తున్నాను. సండే స్పెషల్ వచ్చేసి నాటుకోడి అండ్ ఫిష్ కర్రీ అయితే చేశారు. ఈవినింగ్ వచ్చేసి మా ఆయనకి దోశలోకి ఇలా కర్రీ అయితే ఫిష్ కర్రీ అయితే ఇచ్చాను అనమాట. సంక్రాంతికి అయితే వచ్చాం విలేజ్కి. ఇక అన్ని విలేజెస్ తిరుగుతూ ఉన్నాం అనమాట. ఇంకా ఇక్కడే ఉన్నాము. పొట్టిపల్లి అని చెప్పి మా అత్తగారి వాళ్ళ అమ్మ ఊర్లో ఒక దేవరైతే జరుగుతుంది. సో ఆ ఫంక్షన్కి ఇంకా ఇక్కడే ఉన్నామన్నమాట. మా అమ్మగారి ఇంట్లో ఇదే లాస్ట్ వీడియో. ఎందుకంటే అమ్మగారింటి నుంచి అత్తగారింటికి అయితే వెళ్తున్నాను. అత్తగారింటి నుంచి మళ్ళీ పొట్టిపల్లికి అయితే వెళ్తాను. అక్కడ 2 days స్పెండ్ చేసేసి ఇక నెక్స్ట్ హైదరాబాద్కి అనమాట. ఇక్కడ ఒక కస్టమర్ అయితే జ్యువెలరీ అడిగారు. తన కోసం అయితే ఈ వీడియో ఇలా షేర్ చేస్తూ ఉన్నాను అనమాట. అందుకు ఇలా వీడియో అయితే ఇక్కడ షేర్ చేశాను. లాస్ట్ ఇక వెళ్ళేటప్పుడు అలా మా పుట్టింట్లో వీడియోస్ తీసుకుంటూ అలా టైం స్పెండ్ చేస్తూ ఉన్నాను. మీరు నా ఇన్స్టా ఫాలోవర్ అయి ఉంటే ఆల్రెడీ ఒక వీడియో అయితే షేర్ చేశాను. పుట్టింట్లో లాస్ట్ రీల్ నెక్స్ట్ సమ్మర్లో అని చెప్పి. సో ఆ వీడియో మీరు చూడకుంటే చూసేయండి. ఒక చిన్న రీల్ అయితే క్రియేట్ చేశాను అనమాట. లాస్ట్ వెళ్ళేటప్పుడు అలా ఒక వీడియో అయితే షేర్ చేశాను. ఇక్కడ రియాన్స్ చూడండి ఎలా వెళ్తుందో. మేము బస్కి వెళ్దామని ఫిక్స్ అయిపోయాము. మా తమ్ముడు వాళ్ళు ఆల్రెడీ వెళ్ళిపోయారు అనమాట నెల్లూరుకు. ఇంకా బస్కి అయితే వెళ్తున్నాము. ఇది మా చెన్నారెడ్డిపల్లె విలేజ్ అనమాట. రోడ్డు సైడ్ ఉంటుంది కదా, రోడ్డు దగ్గర ఒక వీడియో అయితే ఇక్కడ షేర్ చేశాను. ఈ బస్సులో ఆటోలు వచ్చేటట్టు లేవని చెప్పి మా నాన్న భాస్కర్ అన్న మమ్మల్ని కలసపాడు వరకు అయితే డ్రాప్ చేశారు. అక్కడ నుంచి బస్కి అయితే వెళ్ళాము. ఇక్కడ చిన్న షాపింగ్ ఉండే చోటుది బర్త్డే ఉందన్నమాట, 31st January. సో ఇక్కడ మేము రెగ్యులర్గా ఇక్కడికే షాపింగ్కి కలసపాడికి అయితే ఇక్కడే వస్తామన్నమాట. ఇక్కడ మా పిల్లలు చూడండి ఎంత సరదాగా ఉంటారంటే మనుషులతో కానీ ఎవరింటికి వెళ్ళినా మా ఇల్లు అన్నట్టు బిహేవ్ చేస్తారు. ఇక్కడ చూడండి షాప్లో అన్ని రియాన్స్ అయితే అన్నీ బయటికి తీసి ఇది కావాలి అది కావాలి అది కావాలని చెప్పి షాపింగ్ చేస్తుంది. చోటుకని షాపింగ్ బర్త్డే కదా అని చెప్పి రియాన్సీ కూడా ఒక డ్రెస్ అయితే సెలెక్ట్ చేసి పక్కన పెట్టేసుకుంది అనమాట. షాపింగ్ చేసుకొని అత్తగారింటికి అయితే వచ్చేసాం. మా మామ చిన్నప్పటి నుంచి ఫిష్ కర్రీ తినరనమాట. అత్తకి ఫిష్ అంటే ఇష్టం. వస్తూ అత్త కోసం ఫిష్ కర్రీ అయితే తీసుకొచ్చేసాను. మేము డైలీ నాన్ వెజ్ తిని బోర్ కొట్టేసిందని చెప్పి నేనైతే చిక్కుడుగా అయితే చేసుకున్నాను. మామ కూడా ఫిష్ తినరు. అత్త బయట కూర్చొని తింటుంది అనమాట ఫిష్ కర్రీ. సో ఇదనమాట ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి గాయస్.